బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50, అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో మరీ ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న 24 గంటల్లో వాయుగుండం ఉత్తర ఈశాన్యం దిశగా కదులుతూ తీవ్రతను కొనసాగిస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అటు ఉత్తరాంధ్రలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పొలాల్లో కోసి ఉంచిన వరి పనుల్లో తడిచిపోయి అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. అల్పపీడనం వల్ల అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రైతన్నను కోలుకోలేని దెబ్బతీశాయి. అనకాపల్లి జిల్లాలో 3038 హెక్టార్లలో రైతులు వరి పనులను కోతలు కోసి ఆరబెట్టారు. వర్షాలకు ఈ పనులన్నీ తడిసిపోయాయి. కొండకర్ల, హరిపాలెం మధ్య 2000 ఎకరాల్లో వరి వర్షాలకు దెబ్బతింది.